సో ఫస్ట్ బిఫోర్ లంచ్, ఎందుకంటే మనకు పాత్రిక మీ సిగ్నేచర్ ఎప్పుడైతే అది ఆటోగ్రాఫ్గా పరిగణించబడుతుందో అటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విద్యార్థులకు అదేవిధంగా మా ముఖాలను మరింత అందంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలీకృతులవుతున్నటువంటి ఆ ఛాయాచిత్ర గ్రాహకులకు తదితరులందరికీ కూడా ఆ సంస్థ మరియు ఎన్ఎస్డి విద్యా సంస్థల తరఫున అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత వందనాలు సమర్పిస్తూ సెలవు. మరి మామిడికాయలు తెప్పడానికి కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి డే ఒక 600 700 లేదా 800 సంథింగ్ ఒక అమౌంట్ వస్తుంది. చూడండి, మీరు ఒకసారి గమనించండి, మీ పేరెంట్స్ మీకు థౌజండ్స్ మనీ ఇచ్చినప్పుడు మీరు వాటిని అలవోకగా ఖర్చు పెట్టేస్తారు. అది ఫిలింకి కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ మీరు కష్టపడి ఒకరోజు మీరు వెళ్ళి సంపాదించినటువంటి మనీని మీరు అంత ఫ్రీగా ఖర్చు పెట్టలేదు. ఆ డిఫరెన్స్ ఏంటనేటువంటి గమనించండి. ఎందుకంటే మీరు సంపాదించిన రూపాయికైనా 100 పైసలు మాత్రమే ఉంటాయి, మీ పేరెంట్స్ ఇచ్చినటువంటి రూపాయికైనా 100 పైసలు మాత్రమే ఉంటాయి. కానీ మీరు కష్టపడి సంపాదించినప్పుడు మీరు దానికి ఇచ్చేటువంటి విలువలో చాలా తేడా ఉంటుంది. సో మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలంటే, మనం ఇన్ని రోజులు మన పేరెంట్స్ మనకు డబ్బులు ఇచ్చారు, సో మన పేరెంట్స్ మీద మనం డిపెండ్ కాకుండా మనం కొద్దిగా ఎర్న్ చేసుకోవాలి అనేటువంటిది ఫస్ట్ ఒక లక్ష్యంగా పెట్టుకోండి. డెఫినెట్లీ ప్రతి ఒక్కటి మీకు దాంట్లోంచే పుట్టుకొస్తాయి. ఎందుకంటే నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మన యొక్క అవసరమే మనకు అన్ని దారుల్ని చూపిస్తుంది. అది ఇన్నోవేటివ్గా మన మైండ్ యాక్టివ్ అవుతుంది. సో నీకు ఎప్పుడైతే ఆ అవసరం ఉంటుందో, ఎంతసేపటికి పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పేరెంట్స్ ఇచ్చిన మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నంత వరకు దాని యొక్క ఆవశ్యకత అనేటువంటిది తెలియదు. సో ఎప్పుడైతే నీకు ఆ ఆవశ్యకత ఉంటుందో డెఫినెట్లీ దాంట్లోంచి మనలో ఉన్నటువంటి ఆలోచనలు పుట్టుకొస్తాయి. మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి మీకు అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. ఒక చిన్న సక్సెస్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ దాని టేస్ట్ మీకు తెలుస్తుంది. సో ఆ సక్సెస్కి ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉండదు. హంగ్రీ మాత్రం ఇట్స్ జర్నీ. సక్సెస్ అనేటువంటిది ఎప్పటికీ కూడా జర్నీ లాగానే ఉంటుంది, నెవర్ ఎండ్స్. ఒక సక్సెస్ సాధించాక డెఫినెట్లీ ఇంకా మనం ఏం చేయగలుగుతాం, దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయగలుగుతాం అంటే అది జాబ్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఫస్ట్ అనేటువంటి మీకు ఆ ఆవశ్యకతను మీరు గుర్తించినప్పుడు డెఫినెట్లీ సక్సెస్ వన్ బై వన్ వస్తూనే ఉంటుంది. సో ఈ ఆవశ్యకత మీకు మీరుగా ఏర్పరచుకోండి. ఎంతసేపటికి మన పేరెంట్స్ మీద డిపెండ్ కావడమా, లేదు రేపు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు, మీకు కంపల్సరీ ప్యాకెట్ మనీ అవసరం ఉంటుంది, రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. అట్లీస్ట్ దానికైనా కూడా మీరు ఏ కోర్స్ అయినా చేయండి, ఏదైనా చేయండి. బట్ మన పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా మనం ఓన్ ఎర్న్ చేద్దామనేటువంటి ఒక ఆలోచన మీకు వచ్చిందనుకోండి, డెఫినెట్లీ మీరు ఆ వర్క్ చేస్తారు, ఆ మనీకి మీరు ఆ వాల్యూ ఇస్తారు, ఆ సక్సెస్ని కంటిన్యూ చేయడానికి ఇంకా కొత్త ఆలోచన వైపు మీరు పరిగెడతారు. దాంతో వద్దన్నా కూడా విజయం అనేటువంటిది మీ కాళ్ళ ముందు ఉంటుంది. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. సో మనకి ఎన్నో జాబ్స్ చాలా వచ్చాయి, కొన్ని మర్చిపోలేనటువంటి మైల్ స్టోన్స్ అనేటువంటి కొన్ని ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా టోటల్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఆప్షనల్స్లో 450 అవుట్ ఆఫ్ 450 మార్క్స్ వచ్చినటువంటి ఏకైక కాలేజ్, ఫస్ట్ కాలేజ్ మన ఆర్కేడీస్. అది ఒక్కరికి కాకుండా 3 మెంబర్స్కి 3 టైమ్స్ వచ్చింది.
స్టూడెంట్స్ టోటల్ 1800లో దిస్ ఇస్ ఆల్ ఇండియా రికార్డ్. అది ఎప్పటికీ కూడా అది పోనటువంటి రికార్డ్. అటువంటి రికార్డ్స్ని మీ యొక్క సీనియర్స్ మీకు అందించారు. సో మీరు కూడా అటువంటి గోల్ సెట్ చేసి మీ జూనియర్స్కి ఇవ్వాలి. ఇంకొకటి, మన కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఇది 24th ఇయర్ ఎండింగ్లో ఉన్నాము. సో నెక్స్ట్ ఇయర్ మనం గ్రాండ్గా సిల్వర్ జూబ్లీ కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 25 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాము. సో ఆ 25 ఇయర్స్లో డెఫినెట్లీ ఒక అలుమ్ని ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ కూడా వస్తారు. సో వచ్చినప్పుడు వాళ్ళతోటి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా సెటిల్ అయ్యి ఉన్నారు అనేటువంటిది మీరు పంచుకోవాలన్నప్పుడు ఒక క్రెడిబిలిటీ ఉండే విధంగా మీరందరూ కూడా, ఆఫ్కోర్స్ మీరు స్టడీలో ఉండొచ్చు, నో ఇష్యూ, బట్ నేను చేస్తున్నాను అనేటువంటిది ఉండాలి తప్ప ఎవరు కూడా ఖాళీగా ఉన్నాం అనేటువంటిది కాకుండా అందరూ వృత్తిలోకి రావాలని మరొకసారి ఈ కాన్వోల్ 2K24 తరఫున అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు.